అన్న. అఖిల్ ఏం చేస్తుంటారు? అన్న నేను బ్యాంక్ లో వర్క్ చేస్తుంటాను, ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తాను. పిఠాపురం తిరుగుతున్నారు ఏంటి? ఇక్కడ ఏ పని మీద వచ్చారు మీరు? ప్రచారం కోసం వచ్చామన్న. పవన్ కళ్యాణ్ గారికి ప్రచారం చేయాలని వచ్చాము మేము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అనంతపురం జిల్లా గుంతకల్ గ్రామం నుంచి వచ్చాము. అనంతపురం నుంచి పిఠాపురం వచ్చారు. ఎలా వచ్చారు? ట్రైన్ లో వచ్చామన్న. ఇప్పుడు మీరు ఎవరైనా ప్రమోట్ చేశారా? ఎవరు ప్రమోట్ చేయలేదన్నా. మేము ₹1 కానీ తీసుకోలేదు, ఎవరితో ₹1 ఆశించలేదు. మా డబ్బులతో, మా సొంత ఖర్చులతో మేమే స్వయానా వచ్చాము. ఇప్పుడు మీరు అక్కడి నుంచి ఒక రోజంతా జర్నీ చేసి మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తారంటే ఎందుకు మీకు ఆయన మీద అంత నమ్మకం కలిగింది? ఆయన మీద ఎందుకు ప్రచారం చేయాలి? ఆయన మీద మాకు నమ్మకం ఎందుకు కలిగిందంటే ఆయన సంపాదించే డబ్బు సొంత ఖర్చులు రైతులకు ఇస్తున్నాడు, కష్టాల్లో ఉండే రైతులకు ఆదుకుంటున్నాడు, ఇన్సూరెన్స్ చేపిస్తున్నాడు. దానికోసం మాకు అది బాగా నచ్చింది. ఆయనలో సిద్ధాంతం అది నచ్చింది. దానికోసం మేము వచ్చామన్నా. అంటే మీ నాయకుడు కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి కూడా ప్రజల కోసం ఖర్చు పెడుతున్నాడన్నా. ఖచ్చితంగా పెడుతున్నాడు కదా, లైవ్ పబ్లిక్ చూస్తున్నారు కదా. అది ఇప్పుడు మరి అలాంటి నాయకుడిని చూసి ఇన్స్పైర్ అయ్యారు మీరు. మరి అలాంటి నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం పదవిలో కానీ లేకపోతే ఒక పెద్ద పొజిషన్ లో ఉంటే ఎలా ఉంటది అంటారు? సీఎం పొజిషన్ లో ఉంటే కథ వేరు ఉంటుందన్న. దగ్గర 30 సంవత్సరాల వరకు ఆ కుర్చీని టచ్ చేసే మావాడు ఉండడు. అది వన్ సైడ్ గా గెలిపోయాడు. పక్క వన్ సైడ్ అది. మేము పిఠాపురంకి వచ్చినా కూడా లోపల మేము సర్వే చేసినాము. సర్వేలో కూడా 50,000 ప్లస్ ఉందే కానీ మెజార్టీ ఎక్కడ కూడా ఫాల్ట్ లేదు. 50,000 పైకే ఉందన్న. మీరు ఇక్కడ తిరుగుతున్నారు కదా, ప్రచారం చేస్తున్నారు, ఎలా ఉంది, ఏం చెప్తున్నారు ప్రజలంతా? అన్న ఎక్కడ పోయినా ఒకటే మాట, నువ్వు ₹1,00,000 అయినా 1,000 అయినా బండి ఇస్తామంటున్నారు కొంతమంది. అవి ఇచ్చినా కూడా మేము తీసుకుంటాం, కానీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే మా ఓటు వేస్తామంటున్నారు. అంటే వాళ్ళు ఎంత ఖర్చు పెట్టుకున్నా కూడా ఇక్కడ వన్ సైడ్ పవన్ కళ్యాణ్ గారే, వన్ సైడ్ పవన్ కళ్యాణ్ గారే వన్ సైడ్. అంటే ఒక పులివెందుల్లో జగన్, కుప్పంలో చంద్రబాబు గారు. నేను ఒక మాట చెప్తా, పోయినసారి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడెక్కడ పోటీ చేశారు? భీమవరంలోను, గాజువాకలోను పోటీ చేశారు. సరే, జగన్మోహన్ రెడ్డికి నేను ఒకటే చెప్తున్నా డైరెక్ట్ గా, రాయలసీమ బిడ్డ అంటాడు. రాయలసీమ బిడ్డ అయితే కడప ఇడిసి పెట్టి పక్కకు వచ్చి చూడు, మనం మొగడు అనేది ఎవరో తెలుస్తుంది. నాది రాయలసీమే, జగన్మోహన్ రెడ్డి నాది రాయలసీమే, నీది రాయలసీమే. మేము రాయలసీమ నుంచి ఇటుకి ఎందుకు వచ్చినామంటే ప్రజల కోసము దమ్మున్న వ్యక్తి ప్రజలకి న్యాయం చేస్తారనే ఉద్దేశంతో వచ్చినాము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నుంచి పులివెందుల పులిబిడ్డ అని చెప్తున్నాడు. ఈసారి 170 స్థానాలు నేనే గెలుస్తానని చెప్పి శబ్దం చేసి మరి చెప్తున్నాడు. మీరేమంటారు దాని గురించి? నా పులిబిడ్డ అయితే పక్క జిల్లా ఆ జిల్లాలో కాకుండా పక్క జిల్లాకు వచ్చి పోటీ చేయమను, పులా పిల్ల అనేది తెలుస్తుంది కదా. లోకల్లో నేను కానీ చేస్తా, నా వార్డులో నేను కానీ చేస్తా. డాన్ అనేవాడు ఒకటే ఉంటాడా? ఆ ఊరికే కాదు డాన్, పక్క జిల్లాలు కానీ పక్క స్టేట్లు పోతే డాన్ కూడా అనేది తెలుస్తుంది. ఇప్పుడు 5 ఏళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందంటారు పరిపాలన? చాలా ఘోరంగా ఉందన్న. ఎందుకు ఘోరం అంటారు? నేను 2019లో ఐసెట్ కి ఫీజు కట్టి ఐసెట్ ర్యాంక్ క్వాలిఫై చేస్తే నాకు ఇంతవరకు సర్టిఫికేట్ రాలేదు, ఫీజు రియంబర్స్మెంట్ కూడా పడలేదు. 10,000 పడింది, ఇంకా 10,000 పడలేదు. మా సర్టిఫికేట్లు అన్ని, మా స్టూడెంట్ సర్టిఫికేట్లు అన్ని అదే కాలేజీలోనే ఉండిపోయినాయి. మనం సర్టిఫికేట్ కోసం వెళ్తే మీరు అమౌంట్ కట్టాలి, తీసుకోండి. చాలా మంది స్టూడెంట్స్ మాట్లాడితే వాళ్ళు ఒకటే సమస్య చెప్తున్నారు, మేము డిగ్రీలు, ఇంజనీరింగ్లు లేకపోతే MBAలు పూర్తి చేసాం, మాకు కావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ అనేది మాకు వేస్తలేదు. ఇంతకు ముందు అంటే డైరెక్ట్ కాలేజీ పడిపోయింది, మాకు సర్టిఫికేట్స్ చదువు పూర్తి అయిపోయినా మా సర్టిఫికేట్ మాకు ఇచ్చేసారు. ఇప్పుడు మా అకౌంట్ లో వేస్తానని చెప్పి కాలేజీ వాళ్ళు మా డబ్బులు కడితే కానీ మాకు ఆ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు అనే సమస్యను రేస్ చేస్తున్నారు. మీరేమంటారు? అవునన్నా, ఇవ్వడం లేదు, అది ఇంతవరకు కావడం లేదు. ఇచ్చినట్లయితే మేము ఇప్పుడు ఇక్కడ ఎందుకుంటాము? జగన్ కే సపోర్ట్ అంటుంటాం కదా. ఒక ఉద్యోగం లేదు, కష్టపడే రైతుకి ఎవరికి కూడా ఏం న్యాయం అనేది జరగడం లేదన్న. ఎంతసేపు ఉన్నా రెడ్డి ప్రభుత్వం అంటున్నారు, రెడ్లు మాత్రమే సంపాదించుకుంటున్నారు, రెడ్లకు మాత్రమే న్యాయం జరుగుతుంది. ఇతర ఏ కమ్యూనిటీ వాళ్ళు, SC, ST, BC, మైనార్టీ వాళ్ళకి ఎవరికి న్యాయం అనేది ఈ ప్రభుత్వంలో జరగడం లేదు. మీరు అంటున్నారు కదా రెడ్డి కమ్యూనిటీ ప్రజలకి మంచి జరుగుతుంది అన్నారు కదా. దాదాపుగా ప్రభుత్వంలో అధికారులు ఉంటారు కదన్నా, ప్రభుత్వంలో ఏ సెక్టర్ లో కానీ, CS గానీ, జిల్లా కలెక్టరేట్ గానీ, పోలీస్ సెక్టర్ గానీ, ఎనీ సెక్టర్ కి సంబంధించి అందులో ఉండే అధికారుల్లో ఓవరాల్ గా స్టేట్ మొత్తం చూసుకుంటే 260 మంది వరకు లెక్కలోకి వస్తే అందులో దాదాపు 180 చిల్లరి రెడ్డిసే ఉన్నారు అన్నట్టు. అవునన్నా, ఉన్నారు, రెడ్డిసే ఉన్నారు. 100% రెడ్డిసే, 100% అది లిస్ట్ పక్కా పర్ఫెక్ట్. ఒక వాస్తవం చెప్తా, నా సామాజిక వర్గము కాపు సామాజిక వర్గము, రాయలసీమలో కాపులు లేరా? ఒక ఎమ్మెల్యే సీట్ కూడా ఇచ్చిన పాపం పుణ్యాన్ని పోలేదు జగన్మోహన్ రెడ్డి గానే.
ఎక్కడ ఇచ్చినారు వేయలేదే. ఏం కాపులు ఓట్లు కాదా? మరి అదే కాపులు ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ కాపు సామాజిక నుంచి వచ్చాడు. మరి పవన్ కళ్యాణ్ సీఎం స్థాయి వ్యక్తి కాబట్టి సపోర్ట్ చేయకుండా ముద్రగడ పద్మనాభం గానీ, అంబటి రాంబాబు గానీ, లేకపోతే బొత్స సత్యనారాయణ గానీ, గురువారు అమర్నాథ్ గానీ ఇలాంటి వాళ్ళందరూ అంత వ్యతిరేక వాళ్ళంతా పొద్దున్న లేచినప్పటి నుంచి వీళ్ళ భజనలు చేసే తప్ప వేరే ఏమి తరంగారన్న. వాళ్ళ చేతిలో పప్పులో మనం ఇంట్లో పప్పు చేస్తాం కదా, కరేపాటిని ఎట్లా వేస్తామో అట్లా వాడుకుంటున్నారు. అది వాళ్ళు అర్థం చేసుకోవాలా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తాడన్న కానించి పిఠాపురం చుట్టూ ఉన్న 6 నియోజకవర్గాలే గానీ పెద్ద పెద్ద వ్యక్తులే గానీ ఆఖరికి రాయలసీమ నుండి పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డిని దింపారు. ఇక్కడేమో ముద్రగడ, ఆ పక్కన వంగగీత, ఈ పక్కన దాడిచెట్టి రాజా, ఈ పక్కన ద్వారంపూడి చంద్రశేఖర్, ఇలాంటి నాయకులందరినీ పిఠాపురం టార్గెట్ చేస్తున్నారు. ఒక్క పిఠాపురం అంత ఫోకస్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారికి అంత పవర్ ఉందన్న. డబ్బులు ఎక్కడ కూడా మచ్చలేదు. మచ్చలేని నీతి నిజాయితీ నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఈ పొద్దు సెంట్రల్ ఆఫీస్ నుంచి అతనికి ఫోన్ వస్తుంది. బీజేపీ నుంచి మన నరేంద్ర మోడీ గారు అన్నం పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని చేసి మరీ మాట్లాడుతున్నాడంటే ఆయన నిజాన్ని ఆయనలో ఉండే ధైర్యాన్ని చూసే మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళకి ఇట్లా ఏం ఎక్కడ మాట్లాడలేదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నట్టు నిజాయితీ పడ్డారు. రీసెంట్ గా కూడా పవన్ కళ్యాణ్ గారికి ప్రపంచ దేశాలని ఒక గుప్పెట్లో పెట్టుకుని ఐక్యరాజ్య సమితి నుంచి పవన్ కళ్యాణ్ గారికి పిలుపు వచ్చింది. రేపు ఈ నెల ఎండింగ్ లో ఎలక్షన్స్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఐక్యరాజ్య సమితి సభ మీటింగ్ లో ప్రసంగం ఇవ్వడానికి వెళ్తున్నారని తెలిసింది. అది కేవలం ఒక దేశంలో నలుగురికి మాత్రమే అవకాశం అంట, గొప్ప వ్యక్తులకి. అలాంటి అవకాశాన్ని పవన్ కళ్యాణ్ దక్కించుకున్నాడు అంటే ఈయన స్థాయి ఎలాంటిది అంటారు? మేము చెప్పే పనులే అన్నది మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా ఆయన స్థాయి ఆ రేంజ్ లో ఉంది కాబట్టి ఆయనకు వచ్చింది పిలుపు. ఈయన గవర్నమెంట్ ఉండి కూడా బార్డర్ లో పొగలు రాత్రి వాననక ఎండనక కష్టపడుతున్న సైనికులు చనిపోతేనే 5 లక్షలు 50,000 ఇచ్చాడు. ఇదే పవన్ కళ్యాణ్ గారు ₹1 కోటి ఇచ్చారు. అది ఇప్పుడు మరి అదే పిలుపు మరి జగన్మోహన్ రెడ్డికి రాలేదండి. సీఎం గా ఉన్నాడు ఆయన. పైగా మన రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారిని చెన్నై ఒక యూనివర్సిటీ నుంచి మా యూనివర్సిటీలో మీరు ప్రసంగం ఇవ్వాలి, మా యూనివర్సిటీ నుంచి ఒక పురస్కారం అనేది మీరు అందుకోవాలని చెప్పి ఈయనకి పిలుపు వచ్చిందండి. అదే పిలుపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాలేదు. ఏంటంటే ఒక సీఎం కి లేదు కానీ ఒక సాధారణంగా ఒక సినిమా నటుడు ఒక ఎమ్మెల్యే కింద పోటీ చేస్తున్న మనిషికి అంత ఆధారం ఏంటి, అంత నిజాయితీ. ఆ నిజాయితీలో ఉండే పవర్ అదే అన్న. ఆ నిజాయితీ వ్యక్తి ఆయన నమ్ముకుంటే ఆయన నమ్ముకున్న వ్యక్తులకి ఎవరికి కూడా అన్యాయం చేయడు. మరి ఏ పని అయినా కానీ చేస్తాడు. ఆ ఉద్దేశంతోనే మేము కూడా జనసేన జెండా పట్టుకున్నాము. ఆయన అడుగు జాడల్లోనే నడుస్తాము ఇప్పటికి. అది ఇప్పుడు మరి అలాంటి మనిషిని అసలు మీరైతే ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారు? ఫైనల్ గా మేము సీఎం రేంజ్ లోనే చూడాలనుకుంటున్నాము. ఆయన సీఎం రేంజ్ లో చూస్తే మీ ఆనందం అనేది ఎలా ఉంటది? అసలు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి అనేది ఎలా ఉంటది అన్న? ఇక్కడే కాదు, ఓ రేంజ్ లో ఉంటుంది అన్న. రాష్ట్ర స్థాయి పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కాబట్టి పిఠాపురం ని ఓ రేంజ్ లో పెడతాడు. పెట్టిన తర్వాత ఆయన చూసి 10 మంది నేర్చుకోవాలా, ఆ రేంజ్ లో పెడతాడు అన్న. పిఠాపురం రూపురేఖలు మారిన తర్వాత స్టేట్ రూపురేఖలు మారుతాయి. వాళ్ళు ఈయన చూసి 10 మంది మారుతారు. 10 మంది మారుతారు, మారిస్తారు కూడా. అది ఫైనల్ గా అయితే మీ అభిమాన నటుడు మరి ఈయన పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఆయన గెలుపు రోజు మళ్ళీ వచ్చాక మీరు ఇక్కడ ప్రజలకు మీరు శుభాకాంక్షలు చెప్పడమే కానీ లేకపోతే మళ్ళీ తిరిగి ర్యాలీలో విజయాత్ర ర్యాలీలో మీరు పాల్గొంటారా? ఖచ్చితంగా పాల్గొంటామన్నా. ఖచ్చితంగా 100% పాల్గొంటాము. ఖచ్చితంగా మేము ఖచ్చితంగా పాల్గొంటాము. మీరు అనుకున్నదైతే ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఎంత జరుగుతున్నాయి? ఇక్కడ మెజారిటీ గెలిపే వరద అన్నట్టు ఫైనల్ గా మాట్లాడారు. 100% గా పవన్ కళ్యాణ్ గారు గెలిపే ఉంది. 50,000 70,000 పైన ఉందన్న మెజారిటీ. అది తక్కువ లేదు, తక్కువ అయితే లేదు. ఫైనల్ గా పిఠాపురం ప్రజలకి మీ సూచిక కింద మీరు ఏం చెప్తారు? ఒక సలహా. పిఠాపురం ప్రజలు చాలా అదృష్టవంతులు అన్న. అది పిఠాపురం ప్రజలు అదృష్టవంతులు, చాలా అదృష్టవంతులు. మీరైతే మరి ఎలక్షన్ జరుగుతుంది కదా, వాళ్ళకి మీరిచ్చే ఒక విన్నపం ఏంటి? మీరేం చెప్పదలుచుకున్నారు? ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మీరు ప్రచారం చేస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు ఇక్కడ? ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఒక శివుడు వచ్చి అంటే ఇక్కడ ఉండే ప్రజలు చాలా పుణ్యం చేసుకున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా వచ్చి నిజవర్గాన్ని ఎంచుకోవడం వల్ల అంటే మీరు చాలా చాలా అదృష్టవంతులు కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ పక్క గెలిపించుకోవాలని ఆశిస్తున్నాను. థాంక్యూ.